ఓరి నాయనో! అమ్మగారింటికంటే రెక్కలు మాత్రం ఇట్టే మొలిచిపోతాయన్నమాట. నాకైతే నాకనే కాదు ఎవరికన్నా ఉందా ఈ పిచ్చి? నేనైతే నెలలో ఎన్నిసార్లు మా అమ్మోళ్ళింటికెళ్తానో తెలీదు. ఎందుకంటే అమ్మగారిల్లు, అత్తగారిల్లు ఒక దగ్గరే కాబట్టి నేనెళ్ళిపోతాను. ఇంకా నా బుడ్డదైతే మా అమ్మ దగ్గరే ఉంది. అదేమో రేపు హైదరాబాద్ వెళ్తుంది. ఇంకా గగ్గోలు పెట్టింది. ఇక్కడ చూస్తేనేమో రథసప్తమి కావడం వల్ల దుర్గమ్మ తల్లి గుడి దగ్గర జనాలు విపరీతమైన జనాలున్నారు. ఇంకా అక్కడ వీడియో తీసుకోకుండా నేను ఎంత గొప్పదాన్నో చూడండి. చక్కగా పక్కకొచ్చి జనాలే లేని చోట వీడియో తీసుకున్నాను. ఎందుకంటే పోలీస్ అన్నలు ఉన్నారు. పాపం ఆటో ఆయనకి దెబ్బ పడిపోయింది. ఈ పొయ్యి అయితే నా మాట అసలు వింటలేదు. ఉప్పు ఉప్పు అని ఇంతసేపటి నుంచి ఊదుతున్న వెనకాల నుంచి నేను ఇంత చేస్తున్నా వెనకాల నుంచి మా వాళ్ళంతా నవ్వడం అనమాట. ఆ ప్లేట్ తీసుకొని ఎంత దులిపినా కూడా అది అసలు మండట్లేదు. ఏదన్నా ఆడ బారేసాను మా అమ్మ చూసుకుంటుందని ఇక్కడికి వచ్చి టమాటాలు కోద్దామా అంటే ఇక్కడ టమాటాలు కూడా మా అమ్మ కోసి ఫ్రిడ్జ్లో పెట్టిందంట. అబ్బా! అన్ని పనులు చేద్దాం అనుకుంటాను కానీ ఇదేదో దాంట్లో ఏలు పెడితే అదేమో ఆల్రెడీ చేసి ఉంటారనమాట. ఇంకా కూరగాయలన్నీ కోసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టింది మా అమ్మ ముందు రోజే నా కోసం. నేనేదో బిల్డప్ కోసం వీడియోలు తీసుకుందామని నేను తీస్తే దానికి వీడియోలకు కూడా మా మేనకోడళ్ళు మేనల్లుళ్ళు నా కూతురు వరుసపడ్డారు. నేను తీస్తా అని. అసలు ఎంత దారుణంగా తీశారంటే దీన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి నేను ఈ వీడియో చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. తీరా చూస్తే వంకాయలు లేవు, పచ్చిమిరపకాయలు లేవు, గోంగూర లేదు. ఆ పాలకూర మాత్రం కాస్తుంది. ఆ పాలకూర ప్రేరైతే మా ఇంట్లో తంతాడు ఇంకా మా ఆయన అయితే ఆ పరిస్థితిలో ఉంది. ఎన్నిసార్లు ఇంట్లో పాలకూర అన్నిట్లో పాలకూరే. ఆ లాస్ట్కి చపాతీల్లో కూడా పాలకూరే అనమాట. మా అమ్మ ఎంత మమ్మిస్తే మాత్రం ఆ పాలకూర పద్దాక పడితే ఇంక ఇంట్లో ఏముందో మా వాడు ఇప్పటికీ విచిత్రంగా చూస్తున్నాడు నాకు ఏమైందా అని. అందుకని చెప్పేసి కొన్ని కూరగాయలు తీసుకుందామని కొన్ని ప్యాక్ చేసుకొని ఆడ పెట్టుకొని ఏదో 3 లేత వంకాయలు ఉన్నాయి వీడియో కోసం కూడా కావాలి కదా అని తెంపేశాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. విచిత్రం ఏంటంటే అన్సబ్స్క్రైబర్ 50% చూస్తున్నారు, సబ్స్క్రైబర్లు ఏమో 50% చూస్తున్నారు. ఇది నాకే ఎదురైద్దా మీకు కూడా అనేది తెలియదు కానీ అంటే మిగతా యూట్యూబర్లకి నేను అయితే సంతోషపడాలో బాధపడాలో తెలీదు. మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. పాలకూర మాత్రం చాలా ఉంది. దీన్ని చూస్తుంటే మొదల బుద్ధి కావట్లే. ఇంటికి తీసుకొస్తే మాత్రం ఇంటికి ఇంకేమి రానియని కూడా రానియరు అనమాట నన్ను. అది ఇంకా నెక్స్ట్ డే మా పాప వెళ్ళాలి, అన్నీ ప్యాక్ చేసుకోవాలి. చక్కగా ఇక స్టార్ట్ చేసామన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. హరి